తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం మనతో పాటు వైసీపీ పార్టీ ఎమ్మిగనూరు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ మనతో పాటు ఉన్నారు. మీరు పార్టీ మారుతున్నారని చెప్పేసి పెద్ద ప్రచారం అయింది. అంటే మీరు పార్టీ ఎప్పుడు మారుతున్నారు? వాళ్ళు మాకు ఇన్ఛార్జ్ మేడం బుట్టారెడ్డి మేడం గారి కుటుంబానికి మాకు ఏదన్నా తగాదాలు ఏ వార్డులో జరగలేదు. వైసీపీ హయాంలోనే టీడీపీలోనే జరిగింది, మేము చేసి చూపించామని చెప్పేసి కూడా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. కూడా సంవత్సరం అయింది పట్టని వాళ్ళు ఏం చూపిస్తారండి? ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేశారు చెప్పు? ఈ సంవత్సరకాలంలో వాళ్ళు ఏం చేశారు? కౌన్సిల్ మాది ఉంది. ఎమ్మిగనూరు పట్టణంలో ఇప్పటి వరకు ఏం జరిగినా పట్టణ అభివృద్ధి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం. అయితే మీరు మొత్తం డెవలప్ చేస్తున్నారు, మీరే చేస్తున్నారు. పట్టణ అభివృద్ధికి అయితే వైసీపీ చేస్తుంది. మేమే కదండి కౌన్సిల్. ఇప్పుడు చైర్మన్ గారు సంతకం చేసి ఆమోదం చేస్తేనే మనం బయట టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యే గానీ మేము చేసామని చెప్తున్నారు కదా. వాళ్ళే ఏమండి మేమే డెవలప్ చేసింది, మా వల్లనే డెవలప్ జరుగుతుందని చెప్పి ఎముకలేని నాలుగు ఏదైనా చెప్పు. ఈ బుట్టారెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉంటే హస్బెండ్ కూడా నీలకంఠ గారు. అంటే ఇక్కడ రెండు గ్రూపులు ఏర్పడినాయని చెప్తున్నారు. మీరు ఏ గ్రూప్కి చెందిన వాళ్ళు? మేమేం లేదండి, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూప్కి చెందిన వాళ్ళము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ ఇది. అందులో బుట్టారెడ్డి మేడం గారు కావచ్చు, బుట్ట నీలకంఠప్ప గారు కావచ్చు, బుట్ట ప్రతులు గారు కావచ్చు, మేము కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఉండేవాళ్ళం. ఎమ్మెల్యే ప్రతి శుక్రవారము నేను అందుబాటులో ఉంటాను, ఎవరైనా కలిసొచ్చు, ప్రజలు ఎవరైనా కలిసొచ్చు అని చెప్తున్నారు. ఎక్కడ ఉన్నారు అసలు? మాకేం కనపడడం లేదు. ఎమ్మెల్యే గారు అయితే వస్తున్నారు పోతున్నారు, కానీ ఎందుకు ఎమ్మెల్యే గారితో మాట్లాడే అవకాశం మాకు కలగడం లేదు, ఎమ్మెల్యే గారిని కలిసే అవకాశం మాకు కలగడం లేదు, మాకు మాట్లాడించే అవకాశం కలగడం లేదు అనేది వాళ్ళు బాధపడి రాజీనామాలు చేసి వెళ్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారిని కావాలంటే ఇంకో ఎమ్మెల్యే గారి దగ్గర అపాయింట్మెంట్ రావాలి. అక్కడ వస్తేనే ఇక్కడ కలుస్తారు. అంటే ఎమ్మెనూరులో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారా? ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి కదా మీరు చెప్తా ఉన్నాం కదండి. ఎట్లా చెప్తారు? ఎమ్మెనూరులో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే. కానీ ఎమ్మెనూరులో వెరైటీ. ఎమ్మెనూరు ఒక వింత ఆచారం మొదలు పెట్టినారు. ఎమ్మెనూరులో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. రెండో ఎమ్మెల్యే దగ్గర నుంచి వస్తేనే ఎమ్మెల్యే గారు కలుస్తూ ఉన్నారు. అయితే ఎమ్మెనూరు నియోజకవర్గంలో మిమ్మల్ని యూత్ లీడర్గా చేస్తే ఫ్యూచర్లో మీకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనుకుంటారా? అంటే మీకు కూడా ఎమ్మెల్యే కావాలని కోరిక లేదా? అట్లాంటి కోరిక మాకేం లేదండి. మేము చిన్నగా స్టెప్ బై స్టెప్ మేము ఎదగాలనుకుంటున్నాం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనతో పాటు వైసీపీ పార్టీ ఎమ్మిగనూరు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ మనతో పాటు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నజీర్ గారు నమస్తే. నమస్తే. నజీర్ గారు, ఇప్పుడు మీరు వైసీపీ పార్టీలో ఉన్నారు. అయితే వైసీపీలో మీరు వైస్ చైర్మన్గా ఉండి కూడా మీ పార్టీలోనే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు, చాలామంది మిమ్మల్ని అడ్డుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీరు దాన్ని జీర్ణించుకోలేక మీరు పార్టీ మారుతున్నారని చెప్పేసి పెద్ద ప్రచారం అయింది. అయితే మీరు పార్టీ ఎప్పుడు మారుతున్నారు? పార్టీ మారే ప్రసక్తే లేదండి. మా పార్టీలో విభేదాలు అనేవి ఏం లేవు. మామూలు ఏ పార్టీలో అయినా వ్యతిరేకులు ఉంటారు, మాకు వ్యతిరేకంగా పనిచేస్తుంటారు. అట్లాంటి వాడికి మేము పట్టించుకోము. మా పని మేము చేసుకుంటూ పోతూ ఉంటాం. రాళ్ళు వేసే వాళ్ళు రాళ్ళు వేస్తుంటారు, వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలి రేపొద్దున. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ బుట్టారెడ్డి మేడం గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలనేది మా సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఇట్లాంటి వాటివి ఎన్ని వచ్చినా మేము దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా టార్గెట్ 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడం. రెండవ టార్గెట్ ఎమ్మిగనూరులో నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టారెడ్డి మేడం గారిని ఎమ్మెల్యే చేయడం మా టార్గెట్. అయితే ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్తారు, పార్టీ మారుతారన్నారా అంటే కూడా క్వశ్చన్కి ఇదే మాట చెప్తారు. కానీ ఆ టైంకి వచ్చే లోపల పార్టీ మారిపోతుంటారు. పార్టీ మారే ప్రసక్తే లేదు. ఇప్పుడు మేము బలంగా ఉన్నామని కాబట్టి అంతమంది అంటే మీ పార్టీ వాళ్ళే వ్యతిరేక, మా పార్టీ వాళ్ళే. మరి ఇప్పుడు మేము పార్టీలో వేరే అగ్నేష్ పార్టీ అయితే వ్యతిరేకిస్తేమో అనుకోవచ్చు, కానీ మీ పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎందుకు ఉండాలే, ఇంత కష్టపడి చేసినా కూడా అని చెప్పి ఆలోచన ఉందా? అట్లాంటి ఆలోచనలో వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు మాకు ఇన్ఛార్జ్ మేడం బుట్టారెడ్డి మేడం గారి కుటుంబానికి మాకు ఏదన్నా తగాదాలు తీసుకొచ్చి దూరం చేయాలని వాళ్ళ ఆలోచనలో ఉండొచ్చు, కానీ ఆ ఆలోచనలో మేము లేము. అంటే ఎవరు చేసిన ఒకటే సిద్ధాంతం. మీ పార్టీ వాళ్ళేనా? మీరే చెప్తున్నారు కదా మా పార్టీ వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు, మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, మీరే చెప్తున్నారు. కాబట్టి అంటే బయటకు వచ్చిన వార్తలు కూడా ఆ వార్తల గురించే ఇప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ప్రతి పార్టీలో ఎక్కడ కష్టపడే వ్యక్తులకు ఎవరుకున్నా రాళ్ళు వేస్తుంటారు. కాబట్టి రాళ్ళు పడుతున్నాయని చెప్పి మేము దాన్ని పట్టించుకుంటే మేము వెనకబడిపోతాం. ఎక్కడ ఉండేది అక్కడే ఉంటాము. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మా స్టెప్స్ మేమేం టార్గెట్ ఉన్నామో ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి ముందుకు పోతాం. ఇవన్నీ పట్టించుకుంటే మాతో కాదు. కాబట్టి అట్లాంటివి ఏం లేదు. వాళ్ళు ఎన్ని చేసినా నేను ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకుంటాం. ఇక్కడ మా ఇన్ఛార్జ్ బుట్టారెడ్డి కూడా ఎమ్మెల్యేగా చేసుకుంటాం. పార్టీ మాడే ప్రసక్తే లేదు.
అయితే ఇప్పుడు మీ ఫాదర్ కూడా గతంలో కూడా వైస్ చైర్మన్ చేశారు. ఇప్పుడు మీరు చిన్న వయసులో కూడా వైస్ చైర్మన్ పదవి వచ్చింది అంటే చిన్న వయసులో వచ్చింది కదా, అంత ఏమంటారు ఎక్స్పీరియన్స్ ఉండదు కదా అని చెప్పేసి అది కూడా ఆలోచించి ఉంటారు కదా మీ పార్టీ క్యాడర్ కానీ. ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు మేము ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు 2021 ఎలక్షన్స్లో మున్సిపల్ ఎలక్షన్స్లో మేము గెలవడం జరిగింది. అప్పుడు మాకు పెద్ద ఆయన వైస్ చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం అంటే పెద్ద ఆయన అన్ని ఆలోచన చేస్తారు, అనుభవస్తుడు, ఎవరేమనేది ఆయనకు బాగా తెలుసు. అంటే మీ వాళ్ళకి అంటే మీ కుటుంబానికి ఇవ్వాలంటారా వైస్ చైర్మన్ పదవి? అట్లా ఇప్పుడు మా ఫాదర్ అయినా కష్టపడే పదవి తెచ్చుకున్నారు, నేనైనా కూడా పార్టీకి కష్టపడి పార్టీలో జాయినింగ్ చేస్తూ ఎంతో మందిని కౌన్సిలర్లను, మాజీ కౌన్సిలర్లను, కార్యకర్తలను, నాయకులు ఎంతో మందిని టీడీపీ నుండి వైసీపీలో చేర్చుకున్నాం. కాబట్టి నా కష్టానికి ప్రతిఫలంగా ఏం చేశారు మీరు వైస్ చైర్మన్ గా ఉండి? అంటే మీరు అడిగే దానికి ఇప్పుడు దీనికి సమాధానం చెప్తున్నానండి. వైస్ చైర్మన్గా ఎందుకు ఇచ్చినాడు పెద్ద ఆయన అంటే మీరు సమాధానం చెప్తున్నాను. ప్రతి కౌన్సిల్లో మున్సిపాలిటీకి సంబంధించిన వార్డులలో ఏవైతే ఉన్నాయో 34 వార్డులు ఉన్నాయి మా మున్సిపాలిటీకి. 34 వార్డుల అభివృద్ధికి మేము పాటుపడ్డాము. ఏ వార్డులో మనకి జరగలేదు, వైసీపీ హయాంలోనే టీడీపీలోనే జరిగింది, మేము చేసి చూపించామని చెప్పేసి కూడా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు కూడా. సంవత్సరం అయింది పట్టని వాళ్ళు ఏం చూపిస్తారండి ఇప్పటి వరకు? వాళ్ళు ఏం చేశారు చెప్పు? ఈ సంవత్సరకాలంలో వాళ్ళు ఏం చేశారు? కౌన్సిల్ మాది ఉంది, మా మున్సిపల్ మా చైర్మన్ రఘు సార్ ఉన్నారు, వైసీపీ చైర్మన్, వైసీపీ కౌన్సిల్. ఎమ్మిగనూరు పట్టణంలో ఇప్పటి వరకు ఏం జరిగినా పట్టణ అభివృద్ధి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం. కాబట్టి టీడీపీ పార్టీ సంబంధం ఉండదు, ఎందుకంటే కౌన్సిల్ మాది కదా. అధికారం మాకు 31 మంది బలం ఉంది, అధికారం వాళ్ళది కదా. అధికారం వాళ్ళది ఉండొచ్చు, కానీ మున్సిపాలిటీ అధికారం మాది కదా. మేము ఆమోదం చేస్తేనే కదా వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి ముందుకు. మరి ఇప్పుడు ఇవన్నీ అభివృద్ధి జరగడం కారణం అంటే మీరు మీ ఆమోదం లేకుండా జరిగిందంటారా? మా ఆమోదంతోనే జరుగుతుంది అంటున్నా కదా. పట్టణ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉండొచ్చు, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఉండొచ్చు, కానీ మున్సిపాలిటీకి వచ్చేసరికి మున్సిపాలిటీ కౌన్సిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాబట్టి మేము ఏం ఆమోదం చేసినా మా త్రూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప వాళ్ళదేం లేదని చెప్పి. అంటే టీడీపీ అభివృద్ధి కార్యక్రమాలు ముందు పెట్టలేదు అయితే కౌన్సిల్లో వాళ్ళకి ఏం బలం ఉందని వాళ్ళు ముందు పెడతారు? వాళ్ళకి ఎక్కడ బలం ఉందని? వాళ్ళు ఎమ్మెల్యే చెప్తేనే ప్రతిపాదనలన్నీ బయటకు వచ్చాయి. అట్లా ఏమి ఉండదండి. ఎమ్మెల్యే గారు చెప్తే కమిషనర్ గారికి చెప్తారు, కానీ ఫైనల్గా మా చైర్మన్ దగ్గరికి రావాల్సిందే, మా చైర్మన్ గారు సంతకం చేయాల్సిందే, మా చైర్మన్ గారు అజెండాను సంతకం చేయాల్సిందే, మేము ఆమోదం చేయాల్సిందే. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయింది. ఇప్పుడు ఏం చేశారు కూటమి ప్రభుత్వం? అభివృద్ధి చేశారంటున్నారా అంటే ఇంకా చేయలేదంటున్నారు? చెప్పాను కదా, ఎమ్నూరు పట్టణంలో ఏం అభివృద్ధి జరిగినా వైసీపీ పార్టీకి సంబంధం జరిగింది కదా, జరుగుతూ ఉంది. రోడ్లు వేస్తున్నాము, డ్రైన్లు వేస్తున్నాము, మన లైటింగ్స్ కూడా సెంట్రల్ లైటింగ్ కూడా వేయడం జరిగింది. మన శివ సర్కిల్ నుంచి మన కర్నూలు బైపాస్ రోడ్డుకు, అక్కడ నుంచి మన శివ సర్కిల్ నుండి అన్నమయ్య సర్కిల్ రోడ్డుకు. అంటే ఇప్పుడు ఇది వైసీపీ చేసిందంటారా టీడీపీ చేసిందంటారా? మీరు ఎలా చెప్తున్నారు? పట్టణ అభివృద్ధి వైసీపీకి సంబంధం. అంటే మీరు ఇంకా అధికారంలో ఉన్నారనుకుంటారా? మున్సిపల్ కౌన్సిల్ వరకు మేము మా అధికారాలు మాకే. మున్సిపాలిటీ కౌన్సిల్ వరకు అధికారం మాకుంది. అంటే పట్టణ అభివృద్ధి ఏదున్నా మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం చేస్తుంది కాబట్టి ఆ కౌన్సిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోబడినటువంటి కౌన్సిల్ కాబట్టి మాకు సంబంధం అవుతుంది. ఓకే, అయితే మీరు మొత్తం డెవలప్ చేస్తున్నారు, మీరే చేస్తున్నారు. పట్టణ అభివృద్ధికి అయితే వైసీపీ చేస్తుంది, మేమే కదండి కౌన్సిల్. ఇప్పుడు చైర్మన్ గారు సంతకం చేసి ఆమోదం చేస్తేనే మనం బయట. టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యే గానీ మేము చేసామని చెప్తున్నారు కదా వాళ్ళే. ఏమండి మేమే డెవలప్ చేసింది, మా వల్లనే డెవలప్ జరుగుతుందని చెప్తున్నారు. మామూలుగా చెప్పుకుంటారండి. ఇప్పుడు వాళ్ళు చెప్పుకునే దాంట్లో ఏముంది? వాళ్ళకి ఎముకలేని నాలుగు ఏదైనా చెప్తుంది. గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంటే కదా ఫండ్స్ రిలీజ్ చేసేది కూడా. అంటే జనరల్ ఫండ్ అంటూ మున్సిపాలిటీకి ఉంటుంది కదండి. జనరల్ ఫండ్స్ అనేది మున్సిపాలిటీకి ఉంటాయి. దాదాపు 20 కోట్లు జనరల్ ఫండ్ ఉంది. మేము జనరల్ ఫండ్ నుంచి మేము అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు. 15th ఫైనాన్స్ ఏమి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్కి ఏం సంబంధం ఉండదు. 15 ఫైనాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్. జనరల్ ఫండ్ అనేది మా మున్సిపాలిటీకి సంబంధించింది కాబట్టి దాంట్లో వర్క్ చేస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్తో వర్క్ చేస్తున్నాము. అందులో వాళ్ళదేముంది? అంటే కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఒక పార్ట్, సెంట్రల్ గవర్నమెంట్ ఒక పార్ట్ కాబట్టి వాళ్ళు చెప్పుకుంటుండొచ్చు. మీ పార్టీ కోసం, మీ పార్టీలో విశేషాలు అంటే మీ పార్టీలోనే ఇప్పుడు బుట్ట రేణుక గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. ఈ బుట్ట రేణుక గారు ఇన్ఛార్జ్ ఉంటే హస్బెండ్ కూడా నీలకంఠ వారు ఉన్నారు. అంటే ఇక్కడ 2 గ్రూపులు ఏర్పడినాయని చెప్తున్నారు. మీరు ఏ గ్రూప్కి చెందిన వాళ్ళు? మేమేం లేదండి, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూప్కి చెందిన వాళ్ళము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ ఇది. అందులో బుట్ట రేణుక మేడం గారు కావచ్చు, బుట్ట నీలకంఠప్ప గారు కావచ్చు, బుట్ట ప్రతులు గారు కావచ్చు, మేము కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఉండేవాళ్ళమే.
మాకు ఎటువంటి వర్గాలు లేవు, విభేదాలు. అంటే గతంలో చెన్నకేశ్వర రెడ్డి గారు మీకు ఈ ప్రతిపాదనలు ఇచ్చారు, వైస్ చైర్మన్ గా వాళ్ళే మిమ్మల్ని ప్రతిపాదించారు, ఓకే చేశారు. ఇప్పుడు చెన్నకేశ్వర రెడ్డి గారిని మీరు దూరంగా ఉన్నారు, పోట్లు కలిసట్లేదు. బుట్టారెడ్డి గారు వచ్చారు కాబట్టి ఇన్ఛార్జ్ గా వాళ్ళు ఎమ్మడి తిరుగుతున్నారు. అంటే ఇక్కడ ఎట్లా చూడవచ్చు, మీరు ఇంకా చెన్నకేశ్వర రెడ్డి గారికి మీరు ఇంకా దూరం అయినట్టేనా? అట్లాంటిది ఏం లేదండి. మేము తినింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళం కాదు. మేము ఈరోజు వైస్ చైర్మన్గా ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటే అది మాకు ఈ చెన్నకేశ్వర రెడ్డి గారి కుటుంబం నుంచి మేము ఈరోజు ఎదిగినాం. ఆయన నుంచే మేము ఈరోజు వైస్ చైర్మన్గా కూర్చొని ఈ హోదాలో మాట్లాడుతున్నామంటే ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు పెట్టిన భిక్షనే. కాబట్టి ఆయన నుంచి మేము ఎప్పుడు లబ్ధి చెందిన వాళ్ళమే, కానీ ఆయన నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది జరగదు. ఆయన నుంచి మేము దూరం కాము. అది వాళ్ళు కూడా మమ్మల్ని ఎవరు దూరం పెట్టలేదు. అట్లయిన అపోహాలు జరుగుతూ ఉన్నాయి. బుట్టరేణుక గారిని మేమెందుకు పెద్ద ఆయన ఎందుకు ఓడిస్తారండి? తప్పది. స్టేట్లో కూటమి ప్రభుత్వము ఫామ్ అయింది. కూటమి ప్రభుత్వం హవాలో దాదాపుగా మాకు 11 సీట్లు వచ్చాయి. కాబట్టి ఆ గాలిలో మేము ఓడిపోయాం తప్ప దానికి చెన్నకేశ్వర రెడ్డి గారు కారణం అనేది, మేము కారణం అనేది ఇవన్నీ ఒక అర్థం లేని మాటలని మేము అనుకుంటున్నాం. చెన్నకేశ్వర రెడ్డి బరిలో దిగింటే, పూర్తి స్థాయిలో బరిలో దిగింటే బుట్టారెడ్డిగా గెలిచేదని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. చెన్నకేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా బుట్టారెడ్డి మేడం గారు ప్రకటించిన తర్వాత మా ఎమ్నూరు కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి క్యాడర్ మొత్తానికి మండలం వైజు, టౌన్ వైజు, మన కుర్ని ఫంక్షన్ హాల్, ఎమ్నూరు పట్టణంలో కుర్ని ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేసి ఒకరోజు ఎమ్నూరు మండలం వాళ్ళకి చెప్పారు, ఇట్లా ఇన్ఛార్జ్గా బుట్టారెడ్డి మేడం గారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. బీసీ ఫ్యాక్టర్ తీసుకొని వచ్చిన వల్ల సీట్ ఆమెకు పోయింది. కాబట్టి మనం పార్టీ కష్టపడే వాళ్ళం కాబట్టి మన అధినేత ఎవరికి టికెట్ కేటాయించినా మనం కష్టపడి పని చేసి ఆమెను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రత్యక్షంగా మన ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, బిఆర్ బసిరెడ్డి గారు అందరూ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. అలాగే ఎమ్నూరు మండలం చెప్పారు, గోనియండ్ల మండలం చెప్పారు, నందవరం మండలం చెప్పారు, టౌన్కి చెప్పారు. అట్లా కాన్స్టిట్యున్సీ వైజ్ ఆయనే చెప్పాడు, బుట్టారెడ్డి మేడం గారికి టికెట్ ఇచ్చారు, దయచేసి బుట్టారెడ్డి మేడం గారికి వెళ్ళి మీరు పని చేసి ఆమెను గెలిపించాలని బహిరంగంగా చెప్పారు. అంటే బహిరంగంగా కంపల్సరీ చెప్తారు. అంటే బ్యాక్ డ్రాప్ పాలిటిక్స్ ఉంటాయి కదా. ఏం లేదండి, మండలం వైజ్ మా జగన్మోహన్ రెడ్డి అన్న గారు తిరిగారు, బసిరెడ్డి గారు తిరిగారు, పెద్ద ఆయన కూడా అన్ని చోట్ల తిరిగి చెప్పడం జరిగింది. అట్లాంటిది ఏం లేదండి. జస్ట్ ఇట్లా వాళ్ళు ఇట్లాంటి అపోహలు గురి చేసి వాళ్ళకి కొట్లాట పెట్టాలని కొంత చిల్లర మొక్కలు ప్రయత్నం చేస్తుంటారు. కానీ అట్లాంటివి జరగకుండా మా ఇన్ఛార్జ్ గారు కూడా సరిదిద్దుకుంటుంటారు. అయితే ఎమ్మినూరులో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి అప్పుడు ఎమ్మినూరులో మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే అప్పుడు ఆడ మీరు అటెండ్ కాకుండా ఎక్కడికో వెళ్ళిపోయారంట. ఎందుకు అంటే మీరు అక్కడి నుండి స్టార్ట్ అయింది, మీరు పార్టీ మారుతున్నారని చెప్పి. ఇది కూడా ఒక ఉదాహరణకి తీసుకోవచ్చు కదా. అట్లా ఏం లేదండి. మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు మాకు కర్నూలు జిల్లాలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మా జిల్లా అధ్యక్షులు ఎద్దుల శివారెడ్డి గారు యూత్ అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి బ్లడ్ క్యాంపుకు మా ఎమ్మినూరు నుండి కూడా మీరు కూడా క్యాంపు నిర్వహించడానికి మీ తరఫున కూడా మీరు రావాలని చెప్తే మేము 2-3 వెహికల్స్ వెళ్ళి, మేము బుట్టా ప్రతులు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బుట్టా ప్రతులు గారు, మేము కలిసి వెళ్ళి ఇక్కడే నాకు 3-3:30 సమయం కర్నూలులోనే అవ్వడం జరిగింది. అందులో భాగంగా నేను మీటింగ్ అటెండ్ కాలేదు, కానీ దీంట్లో నేను మీటింగ్ అటెండ్ అవ్వడం కావాల్సి అట్లాంటివి ఏం జరగలేదు. మేము పార్టీ పని మీదే వచ్చాము. ఆ రోజు జయంతి ఉంది, ఇక్కడ బ్లడ్ క్యాంప్లో బ్లడ్ కూడా ఇవ్వడం జరిగింది మా వాళ్ళు దాదాపు 30 మంది. కాబట్టి అక్కడ ఉన్నందువల్ల ఇక్కడ మీటింగ్ అటెండ్ కాలేకపోయాను. ఆ మీటింగ్లో ఏం జరిగింది? మీటింగ్లో నేను లేనప్పుడు ఈ మీటింగ్లో ఏం జరిగిందో మాకెలా తెలుస్తుంది? ఏదో ఘర్షణ వాతావరణం క్రియేట్ చేశారని చెప్పి మీరే చేసిండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. మేము అట్లాంటి పార్టీకి నష్టం చేసే పనులు మేము ఎవరు చేయమండి. అక్కడ ఏం జరిగిందో మాకు కూడా నైట్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఏదో పట్టణ నాయకులు, కొంచెం మా మండల నాయకులు ఏదో ఘర్షణ జరిగిందని వీళ్ళు చెప్పడం వరకే, కానీ మేమైతే చూసిందేం లేదు. అంటే మీరే చేపించారు, మీరు కూడా వస్తాం ఉంది అని చెప్పి అందుకే ఆ పార్టీ అక్కడ పాల్గొనకోకుండా కర్నూలుకి వచ్చారు. తప్పు అండి. చెడ్డ పేరు వస్తుంది అట్లా ఉంటాయనే మా ఇన్ఛార్జ్ బుట్టారెడ్డి మేడం గారికి నేను 3 గంటల సమయంలో ఫోన్ చేశాను. మేడం, నేను ఇక్కడే మాకు టైం అయిపోయింది, అక్కడికి వచ్చేలోపు టైం అవుతుందేమో, నేను ఫోన్ చేసి బయలుదేరి వచ్చేస్తున్నాను మేడం, ఇక్కడ మన క్యాంపు సక్సెస్ఫుల్గా మన నియోజకవర్గం నుంచి ఇచ్చాం మేడం అని మేడం గారు చెప్పిన తర్వాత, టైం అవుతుందమ్మా తొందరగా వచ్చేసేయని మేడం గారు కూడా చెప్పారు. మేము ప్రతిదీ మేడం గారికి ఇన్ఫార్మ్ చేస్తూనే వస్తున్నాం. వెంటనే మరుసటి రోజే ఎందుకు మీరు సీక్రెట్ గా 25 మంది కౌన్సిల్ వాళ్ళ మెంబర్స్ పెట్టుకొని మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు? ఇక్కడ మేము అస్సలు మీటింగ్ అట్లాంటివి ఏం చేయలేదండి. మా పట్టణాధ్యక్షులు కామార్తి నాగేశప్ప గారు పెట్రోల్ బంక్ ఇనాగ్రేషన్ ఉంది, 1 ఇయర్ సెరమనీ ఉంది, రావాలని చెప్పి అందరూ ఫోన్ చేయడం జరిగింది. అందులో భాగంగా అక్కడికంతా వెళ్ళాము, అక్కడ కలిసాము.
ఆ మీటింగ్లో మాట్లాడడం తప్ప అందులో ఏం లేదండి. అక్కడే 3 గంటల సేపు అక్కడే ఉండలేదు. ఒక 1 అవర్ ఉన్నాము. ఇనాగ్రేషన్ అది 1 ఇయర్ సెరమనీ చేశాము. అందరూ కౌన్సిలర్లు దాంట్లో రావడం జరిగింది. ఇన్ఛార్జీలు వచ్చడం జరిగింది. దాన్ని ఈ విధంగా రాత్రి జరిగిన కార్యక్రమానికి దీనికి ఏమైనా సంబంధం అని చెప్పి మన మీడియా వాళ్ళు ఏదో అనవసరంగా బ్లేమ్ చేసినారు తప్ప దాంట్లో మా ప్రమేయం ఎటువంటిది లేదు. అట్లాంటి ఆలోచనలు కూడా మాకు లేవు. మేము ముందుగానే చెప్తున్నాం, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమాని. మేము అట్లాంటి పనులు, పార్టీకి నష్టం చేసే పని మేము చెయ్యము. పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్ గారు, ఇక్కడ కింద కార్యకర్త పర్మనెంట్ కాబట్టి ఆ దిశగా పనిచేస్తాం తప్ప మేము వీళ్ళని పార్టీకి నష్టం అనే ఆలోచన మాకు ఏ కోశాన ఉండదు. ఏమైనా మాకు ఈ పార్టీలో ఇబ్బందులు ఉంటే మా ఇన్ఛార్జ్ గారిని అడుగుతాం, అవసరమైతే మా నీలకంఠప్ప సార్ గారిని అడుగుతాం. అంతే తప్ప అట్లాంటి పనులు చేయడానికి మేము ముందుంటాం. పార్టీకి నష్టం చేసే ఏ పని చేయం. వైసీపీ పార్టీ నుండి కొందరు కౌన్సిలర్స్ టీడీపీ పార్టీకి వెళ్లేందుకు చాలా మంది రెడీ అయినారంట. మీకు ఈ విషయం తెలుసా? ఏం లేదు, ఇక్కడ అందరూ యాక్టివ్గానే ఉన్నాము. పార్టీలో యాక్టివ్గా ఉన్నాము. పార్టీలో అందరికి పదవులు పొందారు. ఎవరు అప్పుడు ఫస్ట్లో వచ్చింది కానీ కొంతమంది వెళ్ళారు, కానీ వాళ్ళకి అజ్ఞానులు వెళ్ళారు కానీ తెలియక. కానీ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళే బాధపడుతున్నారు. అరే టీడీపీలోకి వెళ్ళి తప్పు చేశాము, వైసీపీలో మనకు గౌరవం ఇచ్చేది మేడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనకు గౌరవం ఉండేది, మర్యాదలు ఉండేవి, ఎంతో హుందాగా ఉండేవాళ్ళము. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మన పరిస్థితి ఏమి ఇట్లా అయిందని వాళ్ళే బాధపడుతూ ఏడుస్తున్న పరిస్థితులు మేము చూస్తున్నాం. ఈరోజు టీడీపీ కేడర్ నుంచి బయటకు వస్తున్నారు, రాజీనామాలు చేసి వాళ్ళ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు బయటకు వస్తున్నారంటే ఆయన నాయకత్వ లోపం బాగా కనపడుతూ ఉంది. ఉదాహరణకి ఇప్పుడు ఆయన ఏ కార్యకర్త అయినా కానీ, ఏ నాయకుడు అయినా కానీ, ఒక కౌన్సిలర్ వెళ్ళాలన్నా, ఒక నాయకుడు వెళ్ళాలన్నా, ఒక కార్యకర్త వెళ్ళాలన్నా ఇంటి దగ్గర గేట్లు వేసే ఉంటాయి. లోపల పోవడానికి లేదు. ఏం చెప్పుకోవాలన్నా మన 2 ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలా, ఆయన దగ్గర చెప్పుకోవాలా. ఇట్లా నాయకులు, కార్యకర్తలు, క్యాడర్ మొత్తం ఈ విధమైన బాధలో ఉంటూ అసలు ఎమ్మెల్యేని కలిసే అవకాశమే లేకుండా పోతుంది. అలాంటి పార్టీలు ఎందుకు ఉండాలని చెప్పి ఈరోజు అందరూ బయటికి వలసలు వస్తూ ఉన్నారు. కాబట్టి ఫస్ట్ ఎమ్మెల్యే గారు కలవాలంటే ఆయన ఎమ్మెల్యే నియోజకవర్గం మొత్తం ఎమ్మెల్యే. మా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారి ఇంటికి చక్కగా పోతుంటే వచ్చే వాళ్ళందరూ డైరెక్ట్గా వస్తుండ్రి, కలుస్తుండ్రి, వెళ్ళిపోతుండ్రి, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటుండ్రి, ఏదైతే అవసరం ఉందో వాళ్ళు ఫోన్లు చేస్తుండే పంపి. ఎమ్మెల్యే ప్రతి శుక్రవారము నేను అందుబాటులో ఉంటాను, ఎవరైనా కలిసొచ్చు, ప్రజలు ఎవరైనా కలిసొచ్చు అని చెప్తున్నారు. ఎక్కడ ఉన్నారు అసలు మాకేం కనపడడం లేదు. ఎమ్మెల్యే గారు అయితే వస్తున్నారు, పోతున్నారు, కానీ ఇంటి దగ్గర అయితే అందుబాటులో ఉండడం లేదు. పార్టీ ఆఫీస్లో వాళ్ళు ఆవేదన చెంది రాజీనామాలు చేసి వెళ్ళే వాళ్ళందరూ ఇవే చెప్తున్నారు. ఎందుకు ఎమ్మెల్యే గారితో మాట్లాడే అవకాశం మాకు కలగడం లేదు, ఎమ్మెల్యే గారిని కలిసే అవకాశం మాకు కలగడం లేదు, మాకు మాట్లాడించే అవకాశం కలగడం లేదు అనేది వాళ్ళు బాధపడి రాజీనామాలు చేసి వెళ్తూ ఉన్నారు. ఇంకెక్కడ ఆయన శుక్రవారం అందుబాటులో ఉంటే వాళ్ళు ఎందుకు కలవరు, ఎందుకు మాట్లాడరు? ఎమ్మెల్యే గారిని కలవాలంటే ఇంకో ఎమ్మెల్యే గారి దగ్గర అపాయింట్మెంట్ రావాలి. అక్కడ వస్తేనే ఇక్కడ కలుస్తారు. అంటే ఎమ్మెల్యేలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారా? 2 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి కదా మీరు చెప్తా ఉన్నాం కదండి. ఎట్లా చెప్తారు? ఎమ్మెల్యేలో 2 ఎమ్మెల్యేలు, ఒక నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే. కానీ ఎమ్మెల్యేలో వెరైటీ. ఎమ్మెల్యేలు ఒక వింత ఆచారం మొదలు పెట్టినారు. ఎమ్మెల్యేలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. 2వ ఎమ్మెల్యే దగ్గర నుంచి వస్తేనే ఎమ్మెల్యే గారు కలుస్తా ఉన్నారు. అట్లాంటి పరిస్థితులు మన దేవుడు వరం ఇస్తే పూజారి. ఈ 175 నియోజకవర్గాల్లో అధికారి పార్టీ పెట్టుకొని ఇక్కడ రాజీనామాలు జరుగుతున్నాయంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి ఏ స్థితిలో ఉంది టీడీపీ అనేది. అధికార పార్టీ ఉంటూ ఇక్కడ రాజీనామాలు చేస్తూ వైసీపీలోకి, బీజేపీలోకి వెళ్ళాలని చూస్తున్నారు. ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేది వాళ్ళ నాయకత్వ లోపం. అది ఏముందో వాళ్ళు చూసుకోవాల్సిన విషయం. టీడీపీ నుండి పదవులు ఉన్న వాళ్ళు, అంటే టీడీపీ పార్టీ పదవులు ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా వైసీపీకి లో చేరే అవకాశం ఉందా? ఒకరైతే బీజేపీకి వెళ్ళారు, మిగతా 2 వైసీపీలో చేరే అవకాశం ఉందా? మీకు ఏమన్నా టచ్లోకి వచ్చారా? యాక్చువల్గా వైఎస్ఆర్ టీడీపీ పార్టీలో ఉండే 3 కౌన్సిలర్లు గెలిచారండి. ఒకరు చనిపోయారు, 33వ వార్డు కౌన్సిలర్ చనిపోయారు, ఆమె లేరు. ఉండేది 21వ వార్డు దయాసాగర్ గారు ఫ్లోర్ లీడరు, రామదాస్ గౌడ్ 4వ వార్డు. వాళ్ళిద్దరే టీడీపీలో ఉన్నారు. దయాసాగర్ గారు కూడా దాదాపుగా 1 నెల కింద. మీకు చాలా మిత్రుడు అనుకుంటా కౌన్సిల్ సమావేశంలో దయాసాగర్. మాకేంలో రాజకీయంగా చాలా మిత్రుడు అనుకుంటా, మీరే కొట్లాడతారు అనుకుంటా. రాజకీయంగా ఆయన పార్టీ తరఫున ఆయన మాట్లాడతాడు, నా పార్టీ తరఫున నేను మాట్లాడతాను. ఆయన జరుగుతుంది పార్టీ స్టాండ్ ఆయన మాట్లాడతాడు, మా పార్టీ స్టాండ్ మేము మాట్లాడతాం. మా స్టాండ్ ఏంటనేది మేము మాట్లాడతాం, ఆయన పార్టీ తరఫున ఆయన మాట్లాడతాడు. అంతే తప్ప మేము బయట మిత్రులం అంటే మా ఫాదర్కు వాళ్ళకు ఫ్యామిలీ ఫ్రెండ్స్, కానీ అట్లా రాజకీయంగా శత్రువులు ఏం కాదు, కానీ మిత్రులమే. అంటే ఇప్పుడైతే మళ్ళీ మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉందంటారా? లేదు, ఆయన ఆల్రెడీ దయాసాగర్ గారు బీజేపీలో జాయిన్ అయిపోయారు కాబట్టి ఆయన వచ్చే అవకాశం లేదు. మాజీ కౌన్సిలర్లు కూడా కొంతమంది టీడీపీ పైన బీజేపీ పైన కూటమి ఒకటే కదా, ఒకటే కూటమి. మేము రాబోయే మన లాస్ట్ కౌన్సిల్లో కూడా మేము ప్రశ్నించాం ఆయన్ని.
మీరు పార్టీ మారారు. మీరు పార్టీ మారిన తర్వాత మీరు ఏదైనా ఉంటే మాట్లాడచ్చు, మాట్లాడే అవకాశం ఇస్తాం, మాట్లాడండి. కానీ మీరు బీజేపీ కాండువాన్ని లోపల వేసుకొని వచ్చి కూర్చొని మాట్లాడే అవకాశం మేము ఇవ్వము. అది తప్పు. మీరు ఏ గుర్తు పైన గెలిచింటారో ఆ గుర్తుపై ఉండే కాండువా వేసుకోండి. లేదంటావా కాండువా వదిలేసి మాట్లాడండి. కాండువా మ్యాండేటరీ కాదు. మనం కౌన్సిల్లో ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నాం తప్ప కాండువాలు మనకు అక్కడ అవసరం లేదు. కాబట్టి బీజేపీ పార్టీ మా కౌన్సిల్లో పోటీ కూడా చేయలేదు ఏ రోజు కూడా. అట్లాంటి బీజేపీ పార్టీని మీరు తీసుకొని వచ్చి కాండువా వేసుకొని కూర్చొని నరేంద్ర మోడీ ఇంద్రుడు చంద్రుడు అని చెప్తే మేము ఒప్పుకోము. మీరు ఫస్ట్ దయచేసి కాండువా తీసి మాట్లాడండి, మేము మాట్లాడే అవకాశం ఇస్తామని కూడా చెప్పాము. మీ పార్టీలో గ్రూప్ రాజకీయాలు అయితే ఉన్నాయి. అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా అయితే గ్రూప్ రాజకీయాలు అయితే ఉన్నాయి పార్టీలో. అయితే ఈ గ్రూప్ రాజకీయాలు ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు బుట్టా రేణుకా గారిని ఇన్ఛార్జిగా మార్చాలా, వేరే వాళ్ళు పెట్టాలని చెప్పి ప్రతిభాలు అయితే జగన్ దగ్గర తీసుకుపోయారంట. ఇది తెలుసా మీకు? అంత పార్టీలో అంతర్గతంగా చాలామంది కాంపిటీషన్ నడుస్తూ ఉంది ఎమ్నూరు నియోజకవర్గంలో. కానీ అందరినీ చూశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందరిని చూసి ఇందులో బుట్టా రేణుకమ్మ గారు అయితేనే సమర్థవంతులు అని చెప్పి ఆమెను ఇన్ఛార్జ్గా టికెట్ ఇచ్చి ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. అందరిని చూశారు. మీరు చెప్పినట్లు చాలామంది పోతున్నారు, మేము టికెట్గా ఆశిస్తున్నాం, చాలామంది ఆశిస్తున్నారని అందరూ పోయి అడుగొస్తున్నారు. కానీ సమర్థవంతులు ఎవరున్నారో వాళ్ళకే ఇస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అందులో ఆ కోవకు చెందిన వ్యక్తే మేడం బుట్టా రేణుకా గారు. చెన్నకేశ్వర రెడ్డి గారికి ఇస్తే మళ్ళీ ఊపు అందుకోదు అనుకుంటారా? అంటే బీసీ ఫ్యాక్టరీ కింద వచ్చారు కదండి ఆయన. అంటే ఇక్కడ టికెట్ గురించి కాదు, జనరల్ ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ గురించి మాట్లాడలేదు, ఓన్లీ ఇన్ఛార్జ్ గురించి మాట్లాడుతున్నాం. గతంలో ఇన్ఛార్జ్ ఇచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ అని లేదు కదా. ఇన్ఛార్జ్ ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఒకరికి ఇవ్వచ్చు. అంటే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఎవరు లేరు కదా, మా పార్టీ నుండి ఎమ్మెల్యే లేరు కాబట్టి ఇన్ఛార్జ్ ఉంటారు. ఒకవేళ మీరు చెప్పినట్టు మా పార్టీలో ఎమ్మెల్యే ఉంటే అప్పుడు ఇన్ఛార్జ్ ఒకరు ఉంటారు, ఎమ్మెల్యే ఒకరు ఉంటారు. మా పార్టీలో ఎమ్మెల్యేగా మేము ఓడిపోయాం కాబట్టి. మీకైతే మీకే ఎలా అనిపిస్తుంది? ఎవరుంటే ఇన్ఛార్జ్ మీకు పార్టీ బాగా బలంగా ఉంటుందని మీకు అనిపిస్తుంది? మా వర్గేమండి, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భక్తులము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అభిమానులు. ఎమ్మెల్యేలో ఎన్ని గ్రూపులన్నా సంబంధం లేదు, సంబంధం లేదు. మాకు పార్టీ ఇన్ఛార్జ్ ఎవరికైనా అధినేత ముఖ్యం. ఆయన ఎవరికి తీసుకొచ్చి పెడితే వాళ్ళకి పనిచేస్తాం. ఆ సిద్ధాంతమే తప్ప మాకు వేరేది ఏం లేదు. ఎవరికైనా ఇస్తే పనిచేస్తాం, ఎవరికైనా ఇస్తే పనిచేస్తాం. ఎందుకంటే 4 దఫాలుగా ఎమ్మెల్యే అయినటువంటి చెన్నకేశ్వర రెడ్డి గారిని ఆయన వయసు రీత్యా ఆయన ఏదో ఉన్నట్టుగా పెద్ద ఆయన్ని వద్దనుకొని ఆయన చేయడం ఒక తప్పిదమనే మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇన్నేళ్ళ రాజకీయంలో ఉండి సడన్గా ఆయన నుంచి తీసేయడము, క్యాడర్ అంతా అయోమయ పరిస్థితి వెళ్ళిపోవడము, మరొక్కసారిగా ఇప్పుడు మరి మేడం రావడము, ఇవన్నీ అసలు అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఊహించింది కూడా లేదు. మీరు కూడా షాక్ లో ఉన్నారు. షాక్ లో ఉన్నాం. చెన్నకేశ్వర రెడ్డి గారిని చెన్నకేశ్వర రెడ్డి గారి దగ్గర 3 తరాల కుటుంబాలు ఉన్నాయి. అంటే మా ఫాదరు, మేము, ఇట్లా అట్లాంటి కుటుంబాలు నియోజకవర్గ స్థాయిలో ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మీకు చెన్నకేశ్వర రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇస్తే మంచిదని చెప్పేసి మీరు? నేను మంచిదని చెప్పట్లేదు కానీ బాధపడుతున్నాను. ఎందుకంటే ఆ రోజు జరిగింది చాలా పెద్ద తప్పిదం. ఎందుకంటే ఆయన అందరికీ ఇప్పుడుండే బుట్టా రేణుకా మేడం గారి దగ్గర ఏదైతే క్యాడర్ ఉందో 99.9% మొత్తం చెన్నకేశ్వర రెడ్డి గారి క్యాడరే. అందరూ ఆయన నుంచి వచ్చిన వాళ్ళే, అందరూ ఆయన నుంచి లబ్ధి పొందిన వాళ్ళే. అందరూ ఈరోజు తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారు. అది కొంచెం బాధేస్తుంది, అది తప్పు. అయితే చెన్నకేశ్వర కుటుంబాన్ని వాళ్ళకు మనము ఆ కుటుంబానికి మనము మంచి చేయకుండా పర్లేదు, చెడు చేయకూడదు. మీరు అంత ప్రేమిస్తున్నారు. అంటే ఎవరైనా గురువు అనుకోవాలా మీకు చెన్నకేశ్వర రెడ్డి గారు, మీకు ప్రతిదీ కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే చెన్నకేశ్వర రెడ్డి గారు నెక్స్ట్ ఎవరికన్నా టికెట్ ఇవ్వని ఓడిచ్చే ఇది గ్యారంటీ అని చెప్పేసి ఒక వ్యక్తికి చెప్పారు, మీ పార్టీలోని కీలకమైన వ్యక్తికి. ఆ విషయాలు అయితే మాకు తెలియదండి. పెద్ద ఎలా చూడొచ్చు అంటారు? పెద్ద ఆ విధంగా మాట్లాడి ఆ విధంగా చేయాలనుకుంటే మీకు కాదని ఏమి చేయలేరు అని కరాఖండిగా చెప్పినాడు. ఆ విధంగా ఉంటే టికెట్ వేరే వాళ్ళకి రాదు కదండి, వాళ్ళకే వచ్చేది కదా. ఆ విధమైన పరిస్థితులు ఇప్పుడు దాటిపోయి ముందుకు వచ్చేసాము కాబట్టి అది అప్రస్తుతం మనం మాట్లాడడం కూడా. అది మా ప్రిన్సిపల్స్లో కూడా తెలియదు, మా దృష్టిలో కూడా లేదు. మాకు తెలియని విషయాన్ని మనం మాట్లాడడం కూడా పద్ధతిగా ఉండదు. కూటమి ప్రభుత్వం ఏడాది అయింది వచ్చి, ఏడాది కన్నా ముందు ఏమన్నారు, ఎలాంటి పథకాలు కూడా అమలు చేయలేదన్నారు. ఈ ఏడాదిలోనే అమ్మఒడి ఇచ్చారు, కొన్ని పథకాలు అమలు చేశారు, కొంచెం స్ట్రాంగ్గా ముందుకు వెళ్తుంది టీడీపీ పార్టీ. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ మీరైతే మున్సిపల్ కౌన్సిల్ అయితే 8 నెలలకు రద్దు అవుతుంది. ఎలా ముందుకెళ్తారు? అంటే అప్పుడు గట్టిగా నిలబడగలుగుతారా, లేకంటే ఇంకా మీరు వాళ్ళకి అవకాశం ఇస్తారు టీడీపీ వాళ్ళకి? మేమేమి అవకాశం ఇచ్చేది ముందు, వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్లో ఉన్నారు. మా పీరియడ్ అయిపోయిన తర్వాత మరి ఎలక్షన్స్ వస్తాయి. మరి ఎలక్షన్స్లో ఎవరు సత్తాయం అనేది బరిలో తేల్చుకొని
చూడాల్సిందే, వేచి చూడాల్సిందే ఎవరు వస్తారో ఎవరు లేదనేది. అంటే మీకు ఎలా ఉంది ఆలోచన? వాళ్ళైతే ఈ సంవత్సర కాలంలో మీరు అన్నట్టుగా ఏదో పథకాలు అన్ని ఇచ్చేసినారని మీరు చెప్తున్నారు, కానీ అన్ని ఇస్తూ ఉన్నారు కదా. సూపర్ 6 లో వాళ్ళు ఇచ్చింది ఏంటి? అమ్మఒడి ఇచ్చారని మీరే ఇచ్చారు. చెప్తున్నారు. అది కూడా అరకొరగా ఇస్తున్నారు. ఎందుకు ఇంటికి ఒకరు కాకుండా 4-5 మంది కూడా ఇస్తున్నారు కదా. అరకొరగా ఇస్తున్నారండి. ఎట్లా చెప్తారు మీరు? స్వయంగా మన ఎట్లా చెప్తారు అరకొర కర్నూలు అని? మినిస్టర్ టీజీ భరత్ గారు ఎమ్నూరు రావడం జరిగింది 2-3 రోజులకి. అవును, వచ్చాడు. వచ్చారు, 33 వార్డులో పర్యటించారు. ఆయన వెళ్ళింది కేవలం 4 ఇండ్లకు వెళ్ళారు. ఆ 4 ఇండ్లలో ఆయనకు ఏం పథకాలు రాలేదని రిపోర్ట్ వచ్చింది. వాళ్ళే చెప్తున్నారు, తల్లికి వందనం వచ్చిందంటే రాలేదు సార్ మాకి అన్నారు. చేనేతలకు 200 యూనిట్ కంటే మీకు ఎక్కువ వస్తుందని అసలు అది కూడా రావడం లేదు సార్. కరెంటు బిల్లు పెంచమని చెప్పినారు, ఇప్పుడు పెంచినారు. ఎలక్షన్స్ ముందు మేము పెంచామని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్పారు, కానీ ఇప్పుడు కరెంటు బిల్లు పెంచే పరిస్థితిలోకి వచ్చేసినారని అది రెండోది. ఇట్లా అన్ని విధాలుగా అంటే కొందరికి పథకాలు రాకపోవడం కారణము గతంలో వైసీపీ విధించిన షరతుల వల్లనే ఈ పథకాలు రాకపోవడానికి కూడా ఒక కారణం అన్నారు. ఇప్పుడు మేము ఒక చిన్న ఒక అంగుళం కూడా స్థలం ఒక అంగుళం ఎక్కువ ఉన్నా కూడా పథకం వర్తించదు. సరే మేము ఆ విధమైన పెట్టినాం అనుకుందాము, మీరు ఎందుకు అమలు చేస్తున్నారు దాన్ని? అది అక్కడ మీరు షరతులు మీరు ఎందుకు పెడుతున్నారు? అదే షరతులే వర్తిస్తున్నాయి అంతే. అట్లా ఎందుకు వైసీపీ పెట్టే షరతులు గవర్నమెంట్ అట్లాగే మీది ఉన్నాయి. కదా, గవర్నమెంట్ మీది అది కదా, మార్చాలంటే టైం పడుతుంది వైసీపీ కదా. గవర్నమెంట్ నడవడం లేదు కదా, టైం పడుతుంది ఒకటి మార్చాలంటే. అట్లా కాదండి, వెంటనే మార్చలేరు కదా. ఇది కూడా మార్పు ఒకటే రాదు కదా. తల్లికి వందనం జీవోని ఏ విధంగా వేయాలనేది మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆలోచన చేసినారా? అంటే జగన్ గారిది అమలు చేస్తున్నారంటే లోకేష్ గారికి అవగాహన లేదని? ఆ మార్పు అంటే వెంటనే రాదు కదా. నిదానంగా వస్తుంది లోకేష్ మార్పు. గారికి అవగాహన లేదు, జగన్ గారు ఎట్లా అమలు చేసేసినారు, అందుకే ఈ విధంగా మా మీద బ్లేమ్ చేస్తే ఎట్లా అండి? జగన్ గారికి ఇందులో జగన్ గారి అవగాహన ఉంది కాబట్టి ఆ విధమైన ఇంప్లిమెంట్ చేశాడు. సక్సెస్ఫుల్గా మేము అమ్మఒడి ఇచ్చాం, మాకు ఎటువంటి వ్యతిరేకత రాలేదు. వారికి సంవత్సరంలో తల్లికి వందనం ఇచ్చినా వ్యతిరేకత వస్తుంది వార్డులలో అంటే మీరే అర్థం చేసుకోండి ఎంతవరకు వాళ్ళు సమర్థవంతంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారనేది. ఇంటింటికి ఒకటి కాకుండా 5 మందికి 6 మందికి కూడా ఇచ్చారు కదా. ఇంకోటి మీ కమ్యూనిటీలో ముస్లిం కమ్యూనిటీలో ఒకే ఇంటికి కూడా 6 మందికి కూడా ఇచ్చినారు. లేదండి, మా నియోజకవర్గంలో అయితే 5 మంది 6 మందికి ఇచ్చిన ప్రసక్తే లేదు, ఎక్కడ దాఖలా లేవు. అదైతే అవాస్తవం. అరకొరగా ఇస్తున్నారు వాళ్ళ పథకాలు, అరకొరకే ప్రజలకు అందుతున్నాయి. స్వయాన మినిస్టర్ టీజీ భరత్ గారు వచ్చినప్పుడు కూడా తేట తెల్లమైంది. ఇంతకంటే మనం ఏం చెప్పాలి? ప్రజలే వాళ్ళని తిరస్కరిస్తున్నారు, మీరు ఇచ్చిన పథకం మాకు రాలేదని వాళ్ళే చెప్తున్నారు. వీళ్ళు వెళ్ళినప్పుడు అధికార పార్టీ నుండి కొన్ని వలసలు వస్తున్నారు, బయటకు వస్తున్నారు. వాస్తవం అంటే మీ పార్టీ నుండి అధికార పార్టీకి పోలే, వాళ్ళ నుండి వ్యతిరేకించి బయటకు వస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? వాళ్ళ నాయకత్వ లోపం ఉంది కాబట్టి వాళ్ళ పార్టీ అంతర్గత సమస్యలు ఏమున్నాయో వాళ్ళే తెలుసుకోవాలి. నాయకత్వం ఒకరు గవర్నమెంట్ ఉంటూ ఎమ్మెల్యేగా ఉంటూ నాయకులు కార్యకర్తలు బయటకు వస్తున్నారంటే వాళ్ళ నాయకత్వ లోపం ఉంటేనే కదా. ఈరోజు రాజీనామాలు చేసి బయటకు వస్తున్నారంటే నాయకత్వ లోపం ఉంది, వాళ్ళు దాన్ని సరి చేసుకోవాలి. అది మాకు సంబంధం లేదు. ఒకవేళ అట్లా వచ్చిన వాళ్ళందరినీ మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు ఆల్రెడీ 2 వచ్చారు, వాళ్ళతో కూడా మా మేడం గారు మాట్లాడుతున్నారు, డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా చేరొచ్చే అవకాశం ఉంది. అంటే తలుపులు తెరిచి పెట్టారా? ఎవరన్నా తెరిసే పెట్టే. ఇప్పుడు మాకు ప్రతిపక్షంలో ఉన్నాము, ఇప్పుడు అధికార పార్టీ నుంచి మా పార్టీలోకి వస్తామంటే మేము స్వాగతిస్తాం. అక్కడ ఉండే నాయకులకు ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళతో మాట్లాడి వచ్చే వాళ్ళకు మాట్లాడి మేము తలుపు తెరిసే పెట్టాము. ఓకే అండి, మీరు వైసీపీ పార్టీ మీకు చాలా పదవులు ఇచ్చారు. అంటే ఎగ్జాంపుల్ కంటే మీ ఫాదర్ కార్ నుండి ఇస్తుంది. గతంలో మీకు చెన్నకేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీకు వైస్ చైర్మన్ ఇచ్చారు. ఇప్పుడు పుట్టరేణుక గారు మీకు నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ ఇచ్చారు. అందులో జగన్ దగ్గర కూడా మీటింగ్ కూడా తీసుకెళ్లారు. అక్కడ మీటింగ్ జరిగింది. ఇంత మీటింగ్ ఏం జరిగింది, ఏం హామీ ఇచ్చారు? ఇంకా దాదాపుగా మాకు 3 months అయిందండి. మా ఇన్ఛార్జ్ పుట్టరేణుక మేడం గారు నియోజకవర్గ యూత్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ముందుగా మా మేడం గారికి యూత్ అధ్యక్షుడు ఇచ్చినందుకు మన సుమన్ టీవీ ద్వారా మేడం గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే యువతకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో మాలాంటి వాళ్ళని మేడం అవకాశం ఇచ్చింది. కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి చాలా మటుకు అందరికి కూడా మెయిన్ లీడర్స్కి ఫ్యూచర్లో యువతని నేను ముందుకు తీసుకొస్తాను, యువతనే టికెట్లు ఇస్తాను అన్నాడు. అయితే ఎమ్మునూరు నియోజకవర్గంలో మిమ్మల్ని యూత్ లీడర్గా చేస్తే ఫ్యూచర్లో మీకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనుకుంటారా? అంటే మీకు కూడా ఎమ్మెల్యే కావాలని కోరిక లేదా? అట్లాంటి కోరిక మాకేం లేదండి. మేము చిన్నగా స్టెప్ బై స్టెప్ మేము ఎదగాలనుకుంటున్నాం. కానీ ఒక్కసారిగా పైకి పోయి కిందకి పడాలనే ఆలోచన మాకు లేదు. మాకు అట్లాంటి అవకాశం వచ్చి కూడా మేము అంటే మీరు అన్నారు కదా, మా ఫాదర్ కార్ నుండి మేము ఎప్పటి నుండి రాజకీయాలు ఉన్నాము, ఉండొచ్చు, అనుభవం ఉంది, ఇది కూడా కొంచెం మీ క్యాడర్ కూడా ఆశించడంలో తప్పేం లేదు కదా? మాకు ఆశ లేదండి. మాకు నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు మాకు గవర్నమెంట్లో లేనప్పుడు కూడా 2018లో నాకు పట్టణ యూత్ అధ్యక్షుడు ఇచ్చారు. ఇప్పుడు నియోజకవర్గం మొత్తం ఇచ్చారు. ఇప్పుడు మేడం గారు నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు ఇచ్చారు.
వారు ఏ విధమైతే నమ్మకంతో మాకు ఇచ్చారో ఆ విధంగా పనిచేస్తాం. కానీ వాళ్ళనే మేము చేసే విధంగా మాకు ఆలోచన లేదు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు పోతుంది అంతే. జగన్మోహన్ రెడ్డి గారు యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారు, మాకు చాలా సంతోషమే, లేదనడం లేదు. కానీ మాకు కూడా మా అర్హతలకు తగ్గట్టుగా మేము ముందుకెళ్తాము. ఆ అవకాశం వచ్చినప్పుడు దేవుడు ఉంటాడు, చూసుకుంటాం. అదే అవకాశం అయితే ఎవరైనా వద్దు అనుకోరు కదా. ఆయన ఏం యువత కీలకం కాబట్టి రేపు పొద్దున మన కార్యక్రమాలు ఏమున్నా వైఎస్ జగన్మోహన్ గారు మాకు ఇచ్చిన సందేశం ఏంటంటే, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, మీరు ప్రజల్లో కష్టపడి బాగా పనిచేయండి. ఈరోజు మీకు చివరి అడుగు మీకు ఎమ్మెల్యేగా ఉండాలి అనే స్ఫూర్తితో మీరు వెళ్ళాలి. ప్రతి నియోజకవర్గంలో మీరు పిలిస్తే 2000 మంది వచ్చేటట్టు పెట్టుకోండి. కాబట్టి నియోజకవర్గ యూత్ అధ్యక్షులకు మేము ఇదొక అవకాశంగా, పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మీరు ఎదగండి, యూత్ అధ్యక్షులుగా ఎదగండి, మీరు మమ్మల్ని చూసుకోండి, మేము మిమ్మల్ని చూసుకుంటామని చెప్పారు. మీరు మా కష్టంలో ఉంటే మీ కష్టంలో మేము ఉంటామని ఆయన సందేశం స్ఫూర్తిదాయకంగా ఒక పార్టీకు ఏ విధమైన సందేశం ఇవ్వాలో అవన్నీ ఇచ్చారు. మేము బూస్ట్ తీసుకున్నాం తప్ప ఆయన చివరి అడుగులు అంటే ఇంకా చివరి అడుగు దండి ఉంది, అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం దాని గురించి. అంటే డీలిమిటేషన్ కారణంగా కొన్ని స్థానాలు కూడా మారుతాయి. దాంట్లో కూడా కమ్యూనిటీ బేస్ మీద కూడా కొన్ని టికెట్లు ముందుకు వస్తాయి. దీంట్లో ఎమ్మినూరులో మైనార్టీకి ఇవ్వాలని ఏమన్నా కొంచెం ప్రతిపాదనలు వస్తే నెక్స్ట్ ఎవరున్నారు? ఎమ్మినూరులో మైనార్టీ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎమ్మినూరులో చేనేతలు ఉన్నారు. ఇప్పుడు చేనేత ఎమ్మెల్యేగా అభ్యర్థిగా మా మేడం బుట్టారెడ్డి మేడం గారు ఉన్నారు. ఒకవేళ మీరు ఆశ ఏమైనా ఉందంటే నాకు ఒక ఆశ ఉంది, ఎమ్మినూరు మున్సిపాలిటీ చైర్మన్ కావాలనేది ఒక ఆశ. మా మైనార్టీల్లో సెకండ్ పాపులేషన్లో ఉన్నారు ఎమ్మినూరులో. దాదాపుగా 30,000 పీపుల్స్ చేనేతలు ఉంటే 28-25 నుండి మైనార్టీలు ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేగా బుట్టారెడ్డి మేడం గారు చేనేత వర్గానికి చెందినవారు కాబట్టి, మేడం ఉన్నారు కాబట్టి మాకు మైనార్టీగా మాకు రేపు పొద్దున అవకాశం కల్పించాలని చైర్మన్ కావాలని నెక్స్ట్ టార్గెట్. చైర్మన్ ఆల్రెడీ మీరు చైర్మనే కదా, వైస్ చైర్మన్ ఇప్పుడు మొత్తం చైర్మన్ మొత్తం మీరే ఆడిస్తున్నారు కదా. మీ ఫాదర్ వైస్ చైర్మన్ కానీ మీరు మొదటి చైర్మన్, పనులంతా మీరే. చైర్మన్ అనేది మీరే చైర్మన్ అంటే ఒకరిని కించపరచాల్సిన అవసరం లేదు. చైర్మన్ గారి పని చైర్మన్, పనులు కావాలంటే మీ దగ్గర, వైస్ చైర్మన్ చేయాల్సిన పని వైస్ చైర్మన్ చేస్తున్నాడు. చైర్మన్ దగ్గర రావాల్సిన వాళ్ళు చైర్మన్ దగ్గరకు వస్తున్నారు, వైస్ చైర్మన్ కించపరిచే పని మేము ఏ రోజు చేయాలనుకున్న ఆలోచన కూడా మీరు ఒకటే కాదు, మీ ఫాదర్ కార్డు ఉంటే అదే వస్తుంది. అది ఆనవాయితీ ప్రజలు అనుకుంటున్నారు కానీ మేమైతే ఆ విధమైన ఉద్దేశంతో పనిచేయట్లే. ప్రజలు అనుకుంటున్నారు, అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. ఎమ్మినూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య పదవిలో వచ్చిన వెంటనే బిజినెస్ చేస్తారంట, యూరియా అమ్ముకుంటారంట. అసలు రైతులకి మంచి చేయాల్సిన వాళ్ళు యూరియా అమ్ముకుంటున్నారంటే దీన్ని ఎలా చూడొచ్చు? ఏముందని, ఇప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎన్నికైనటువంటి మల్లయ్య గారు ఆయన ఒక రైతు బిడ్డ. ఆయన ఎటువంటి ఆలోచన లేకుండా ఆ విధమైన దానికి పాల్పడడం చాలా పెద్ద తప్పు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళ నాయకులే బయట పెట్టడం గమర్శం. వాళ్ళ నాయకుడు గోనియండ్ల మండలం నాయకుడు TNSF నాగరాజ్ అని ఆ పిల్లోడే దాన్ని ఈ విధంగా జరుగుతుంది, మా పార్టీలో ఈ విధమైన నాయకులు ఉన్నారు, ఈ విధమైన వాళ్ళు పదవులు పొంది ఈ విధమైన అవమానం చేస్తున్నారు, పార్టీకి భ్రష్టు పట్టిస్తున్నారు, పార్టీని నాశనం చేస్తున్నారని చెప్పి ఆ పిల్లోడు ముందుకు వచ్చి పట్టించడం దాంట్లో కీలక పాత్ర పోయించాడు ఆ పిల్లోడు. కాబట్టి వాళ్ళ పార్టీ వాళ్ళే ఆ విధంగా బహిర్గతం చేసుకొని వాళ్ళే ఇది అవుతా ఉన్నారు, వాళ్ళే ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నారు, వాళ్ళే అధికార పార్టీ వాళ్ళే పట్టిస్తున్నారు. మీకెందుకు కనిపించలేదు? అవన్నీ మేము ఖండించినాం. కనిపించలేదా? మీరు కూడా కొన్ని చూడాలి కదా, ఎవరు ఏం చేస్తున్నారు, ప్రజలకి మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అని ఖండించే ప్రయత్నం మీరు కూడా చేయాలి కదా. ఖండించే ప్రయత్నం చేశాము. మా పార్టీ నాయకులు ఇలాంటివి తెలియనివి ఇంకా ఎన్ని జరిగినాయి అనుకుంటున్నారు? తెలిసి జరిగినవి, ఇవి తెలియని జరిగినవి ఎన్నో జరుగుతుంటాయి. అవన్నిటి మీద మేము నిఘా పెట్టలేం. కాబట్టి మా నియోజకవర్గంలో ఉండే గోనియండ్ల మండల నాయకులు మన మురళీ నాయుడు గారు ప్రెస్ మీట్ ద్వారా తీవ్రంగా ఖండించడం జరిగింది. ఆ రైతులకు రావాల్సిన యూరియాని ఏదైతే ఉందో దాన్ని అక్కడి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ప్రశ్నిస్తూ ఆ యూరియా ఏదైతే ఉందో దాన్ని అక్కడే క్లబ్ చేస్తూ వాళ్ళకి అందించే విధంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మా ఇన్ఛార్జ్ బుట్టారెడ్డి మేడం గారి ఆదేశాల మేరకు మా మురళీ నాయుడు గారు ఖండించడం జరిగింది. ఓకే నజీర్ గారు, టైం కేటాయించినందుకు ధన్యవాదాలు, మా స్టూడియోకి వచ్చినందుకు. ఇదండి ఇవాళ నజీర్ చెప్పిన విశేషాలు. అయితే ఎమ్మినూరు నియోజకవర్గంలో ఏదైతే వదంతులు జరుగుతున్నాయో వైస్ చైర్మన్ నజీర్ పార్టీ మారుతున్నాడు అని చెప్పారు, అదైతే ముమ్మాటికి రాంగ్, ఖండిస్తున్నాడు. ఎక్కడికి కూడా పార్టీ విడిచి ఎక్కడికి వెళ్ళనని అంటున్నారు. అయితే నాకు ఏకైక గోల్ ఒకటి ఉంది, నేను మున్సిపల్ చైర్మన్ కావడమే గోల్ పెట్టుకున్నాను, కంపల్సరీ బుట్టారెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసి నేను చైర్మన్ అయి తీరుతానని చెప్పేసి నజీర్ ధీమా వ్యక్తం చేస్తారు. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ.